ప్రసాద్ నల్లానా. నేను అపోలో హాస్పిటల్లో ఇంటర్వెన్షన్ రేడియాలజీగా పనిచేస్తున్నాను. రీసెంట్గా ఒక పేషెంట్ని ట్రీట్ చేశాము. ఇది నా పక్కన ఉన్నారు. ఆయన పేరు డిఆర్వి ప్రసాద్, 85 సంవత్సరాలు. ఈయనకి కొన్ని సంవత్సరాలుగా స్ట్రోక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడు, మెమరీ లాస్ ఉండేది. ఆయన కొన్ని రోజులు బ్లడ్ రీడన్ అయిపోయి ఎడం కాలు వెయిన్స్ అన్ని గడ్డలు కట్టాయి, అంటే రక్తం గడ్డలు కట్టాయి. సో అది ఆ రక్తం గడ్డలు కాస్త ఊపిరితిత్తులు కూడా చేరింది. సో ఆయన క్రిటికల్ కండిషన్లో ఐసీయూలో అడ్మిట్ అయ్యింటారు. సో మా దగ్గరికి వచ్చిన కేసు, నేను ఆయనకి ఫస్ట్ బ్లడ్ టెస్టులు చేసి తర్వాత సిటీ, పల్మనరీ యాంజో, లెగ్, కాలుకు యాంజియోగ్రఫీ చేశాము. దాంట్లో మనకు తెలిసింది థ్రాంబస్ ఇన్ ద వెయిన్స్లో ఉన్నాయి లెఫ్ట్ కాల్లో. తర్వాత ఊపిరితిత్తులు కూడా చేరింది. సో దానికి మనం ఇంటర్వెన్షనల్గా ఒక ప్రొసీజర్ చేశాము. దాన్ని ఏమంటారంటే ఐవీసీ ఫిల్టర్. ఐవీసీ ఫిల్టర్ అనేది ఉన్న క్లాట్ని గుండెలోకి, ఊపిరితిత్తులోకి, బ్రెయిన్లోకి వెళ్లకుండా ఆపుతుంది. అలానే తర్వాత ఆ కాల్లో ఉన్న క్లాట్ని డిజాల్వ్ చేయాలి. దాన్ని డిజాల్వ్ చేయడానికి థ్రాంబోలైసిస్ అండ్ థ్రాంబో సక్షన్ అనే పంపు యూజ్ చేసి సక్షన్ ఆస్పిరేషన్ ప్రొసీజర్ చేశాము. అది చేసి సుమారు ఒక 3 months అయింది, 3 to 4 months అయింది. 3 to 4 months అయింది. సో పోస్ట్ మనం చేసిన 2-3 days తర్వాత ఆయన యొక్క జనరల్ కండిషన్ బాగా డెవలప్ అయింది. ఆయన కాలు ఫ్రీ అయింది. ఆయన యొక్క ఆయాసం కానీ వెంటిలేషన్ సపోర్ట్ కానీ తగ్గి స్లోగా వార్డుకి వచ్చారు. ఒక 5 days 6 days తర్వాత ఆయన రికవర్ అయ్యి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత మన ఐవీసీ ఫిల్టర్ రిమూవ్ చేయడానికి కూడా మనం వచ్చారు. ఐవీసీ ఫిల్టర్ రిమూవ్ చేసాము. ప్రెసెంట్ ఈయన కండిషన్, ఈయన నడిచే వాళ్ళు కాదు, కంప్లీట్ బెడ్ రీడింగ్ ఉండేవాళ్ళు 3 months ఇంతకు ముందు, సర్జరీ ముందు కంప్లీట్ బెడ్ రీడింగ్ అయిపోయి నడిచేవారు కూడా కాదు. ఆయన మెమరీ లాస్ ఉండేది. సో ఇప్పుడు అన్ని రకాలుగా కోలుకొని ఇప్పుడు మనతో నడుస్తున్నారు, మాట్లాడుతున్నారు, అన్ని విధాలుగా ఈజ్ హ్యాపీ. నమస్కారం. నా పేరు డిఆర్వి ప్రసాద్. ఇంజనీర్ కింద షిప్యార్డ్లో జనరల్ మేనేజర్ కింద పనిచేశాను. రిటైర్ అయిపోయి 20 years అయిన తర్వాత నాకు ఆరోగ్యంలో కొంచెం కోవిడ్తో స్టార్ట్ అయింది. అది మెల్లిగా పడిపోవటం జరిగింది. దానివల్ల మెమరీ లాస్ కొంత వచ్చింది. తర్వాత వాకింగ్ కూడా పడిపోయింది. లెఫ్ట్ లెగ్లో క్లాట్ ఫామ్ అయింది. అది డాక్టర్ ప్రసాద్ గారే డయాగ్నోస్ అయింది చేసి ఫైనల్గా సర్జరీ చేశారు. ఒక ఫిల్టర్ కూడా వేశారు, ఐవీఎఫ్ ఫిల్టర్. అది బిఫోర్ 6 months తీసేయాలన్నారు. మొన్న ఈ మధ్యనే చేశారు. నేను ఇప్పుడు ఫిజియోథెరపీ సహాయంతో బ్యాక్ ఇంటూ మై వాకింగ్ పోస్చర్, కొద్ది అసిస్టెన్స్ తోటి ఇంటి దగ్గర బాగానే మెయింటైన్ చేస్తున్నాను. రెగ్యులర్ ఫుడ్ అన్నీ నార్మల్. ప్రస్తుతానికి నా ఆరోగ్యం చాలా వరకు కోలుకున్నట్టే. పెద్ద ప్రాబ్లం ప్రస్తుతానికి ఏం కనపడుతుంది. డాక్టర్ ప్రసాద్ గారి కేర్లోనే చాలా వరకు నా ఆరోగ్యం బాగైంది. ఆయనకి చాలా ధన్యవాదాలు. ఇప్పటికి కూడా ఆయన దగ్గరే కంటిన్యూ చేస్తాను.